Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సమ్మర్ వచ్చేసిందండి. ఓ మై గాడ్. అండ్ సమ్మర్ వచ్చిందంటే సన్ స్క్రీన్ లేకుండా మనం బయటికి వెళ్ళలేము. ఎందుకనంటే సన్ స్క్రీన్ లేకపోతే మన స్కిన్ ట్యాన్ అయిపోతుంది అనమాట. అండ్ బయట మార్కెట్లో దొరికే సన్ స్క్రీన్స్ అన్నీ చాలా హెవీగా గ్రీజీగా ఉంటున్నాయి అనమాట. దాంతో ఏంటి జిడ్డు చెమట, దానిపైన జిడ్డు చిరాకు అనిపించేస్తుంది. సో అందుకే నేను వచ్చేసేసి డాక్టర్ షేడ్స్ది సెరమైడ్ అండ్ వైటమిన్ సిది సన్ స్క్రీన్ ఇది వాడుతున్నాను. దిస్ ఈజ్ వెరీ లైట్, నాన్ గ్రీజీ, ఆయిల్ ఫ్రీ, చాలా అంటే చాలా లైట్ అండి. సో నౌ వి విల్ అప్లై టు ద ఫేస్. ఎంత లైట్గా ఉందంటేనండి అసలు చాలా అంటే చాలా. మామూలుగా అయితే ఆయిల్ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళు సన్ స్క్రీన్ పూస్తే పాపము జిడ్డుగా డల్గా ఉంటుంది ఫేస్ అంతా కూడా. కానీ బికాస్ దిస్ హెస్ గాట్ అ మ్యాట్ ఫినిష్, మీకు అస్సలు కూడా స్కిన్ ఎంత ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుందంటే దాని మూలాన మీకు ఎక్కడ కూడా అసలు గ్రీజీనెస్ ఉండదు, కంప్లీట్ మ్యాట్ లుక్ ఉంటుంది, అసలు ఒక వైట్ కాస్టింగ్ ఉండదు. అండ్ దీంట్లో వచ్చి SPF 50 PA++++ ఉంటుంది. అందుకని మనకి మన స్కిన్ కూడా చాలా మంచిది. ఈ సన్ స్క్రీన్ని ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే బికాస్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. దీంట్లో సెరమైడ్స్ ఉండడం వలన మన స్కిన్ని స్ట్రెంగ్థెన్ చేసి ఒక స్కిన్కి బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ వైటమిన్ సి మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నార్మల్ సన్ స్క్రీన్ని అప్లై చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా హెవీగా ఉంది, బట్ స్టిల్ నేను అప్లై చేస్తున్నా because I want to show you the test. ఓకే, ఇప్పుడు మనము ఒక బ్లాటింగ్ పేపర్తో ఇటు సైడ్ బుగ్గని టెస్ట్ చేద్దాం, ఇటు సైడ్ బుగ్గని టెస్ట్ చేద్దాం. ఓకే, చూడండి అసలు ఎంత గ్రీజ్ వచ్చింది చూడండి. సో ఈ లెఫ్ట్ బుగ్గ నుంచి ఎంత గ్రీజ్ వచ్చిందో మీరు చూసారు కదండి. ఇప్పుడు రైట్ చీక్లో మనం డాక్టర్ షేడ్స్ది సెరమైడ్ అండ్ వైటమిన్ సి క్రీమ్ పూసాం కదా సన్ స్క్రీన్, దాన్ని డాబ్ చేసి చూద్దాం. అస్సలు అంటే అస్సలు రాదండి, బికాజ్ ఇట్ ఈస్ సో లైట్. ఆల్రెడీ మన స్కిన్ని అబ్జార్బ్ చేసేసుకుంది అనమాట. నాకు కూడా ఏం తెలియటం లేదు, లైట్ ఇక్కడ వచ్చేసి నాకు హెవీగా ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ డాక్టర్ షేడ్ ప్రోడక్ట్స్ అంత బాగుంటాయి. సో డాక్టర్ షేడ్స్లో సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ చూసేసాం కదండి అప్లికేషన్. అలానే కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక వేరియంట్. సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్కి న్యాచురల్ గ్లోనిస్తుంది. సో ఈ డాక్టర్ షేడ్ ప్రోడక్ట్స్ మీరు కూడా కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇలాంటి ఆన్లైన్ సైట్స్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. అలానే డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ నుంచి మీరు కొనుక్కునేటట్టయితే నా కూపాన్ కోడ్ నీలీ 2025 అనేది మీరు టైప్ చేస్తే 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? సో ఇంకా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అమేజింగ్ ఎపిసోడ్, వచ్చేయండి. మా వాడిని కొంచెం మాట్లాడదని చెప్పానండి, వాయిస్ బాగోట్లేదు ఈ మధ్య. సో అందుకని కొంచెం తగ్గించి కానీ అలా అని చెప్పి నేను ఓవర్ యాక్షన్ చేసి ఇలా ఉండి ఇట్లా అంతా చేయలేదండి, మాట్లాడతాను నేను. షీ ఈజ్ అ బిజినెస్ ఉమెన్. సో పాపం చాలా మంది గైడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు 10 మంది దాకా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ గైడ్ చేయాలి, రోజు ఫోన్స్ మాట్లాడాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం బాగా మాట్లాడాలి. కాబట్టి కంటిన్యూస్ గా మాట్లాడటం వలన వాయిస్ కొంచెం స్ట్రెయిన్. కానీ యాక్చువల్గా ఏంటంటే నాకు డిసెంబర్లో వైరల్ అటాక్ అయిందండి. అప్పటి నుంచి గొంతు ప్రాబ్లం, లేకపోతే దానికి ముందు ఏం లేదు. నవంబర్, డిసెంబర్లో వైరల్ అటాక్ అయింది, అప్పటి నుంచి సఫర్ అవుతున్నా. సో ఈరోజు వచ్చేసేసి ఒక అద్భుతమైన డెజర్ట్ చేయబోతున్నా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు, apricot delight. చక్కగా చల్లగా సమ్మర్ కి కూల్ డెజర్ట్ చేసుకుందాం. అండ్ నాకు ఇష్టమైంది, బయట రెస్టారెంట్స్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇది మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ఇంట్లో చేసుకుని మన పిల్లలకి ఈజీగా పెట్టచ్చు. అండ్ 5 స్టార్ హోటల్స్ లో అయితే కొంచెం 500 దాకా కూడా ఉంటుంది ప్రైస్. అవును. సో ఈ ప్రైజెస్ అన్ని మనం బయటకి వెళ్ళి తినే బదులు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. 500 ఖర్చు పెడితే మొత్తం ఇంట్లో అందరు తినచ్చు. సీరియస్లీ. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను నేను. వెరీ సింపుల్ గా చేసుకుందాము, మనమే చేసుకొని మనమే తిందాం. టీనేజర్స్ కూడా చేసుకోవచ్చు అంటండి ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, బోర్ కొడుతుంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ అయిపోయాయి, బోర్ కొడుతుంది. సో వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ. సో మమ్మీ పప్పాని మీరు బాగా ఇంప్రెస్ చేయాలి. కాలేజ్కి కొత్త డ్రెస్సులు కొనుక్కోవాలి, లేకపోతే ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి, ఇలాంటివి ఏమన్నా
ఉంటే ఆప్రికాట్ డిలైట్ చేసి పెట్టేయండి, ఇట్లనే పడిపోతారు మన అమ్మ నాన్న. ఇప్పుడు నేను మా అమ్మ నాన్నని కూడా పడేస్తా దీన్ని. ఓకే, అండ్ ఈ ఎపిసోడ్ చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మా ఆవకాయని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నెయ్యిని కూడా, ఆవకాయ, నెయ్యి అండ్ హనీ, ఈ మూడు కూడా చాలా బాగా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఎంకరేజ్మెంట్. అండ్ ఆవకాయలో ఇన్ని రకాలు ఈ సంవత్సరం మ్యాంగో పికిల్స్లో లాంచ్ చేయడం అనేది నాకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. ఎందుకునంటే నేను రోజు పచ్చళ్ళు తిను అని ఎవ్వరికీ చెప్పనండి, ఎందుకంటే అది డెఫినెట్లీ హెల్త్కి మంచిది కాదని నాకు తెలుసు. కానీ మ్యాంగో ఎటువంటిదంటేనంటేనండి, అది ఆ టైంలో తింటేనే దాని ఊపు. ఈ 2 నెలలు ఆ ముద్దపప్పు అన్నము, ఆ ఆవకాయ అన్నం ఇప్పుడు తింటేనే ఊపు కదా. దాని తర్వాత ట్రై చేయాల్సింది మాగాయి. ఈ బ్యాచ్ లో నేనైతే అసలు నిజంగా చెప్తున్నాను, మర్చిపోకండి. మాగాయి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మ్యాంగో చికెన్ కూడా బాగుంది, మ్యాంగో చికెన్ కూడా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ది బెస్ట్ నా ఫేవరెట్ వచ్చి మాగాయి అనమాట ఈ బ్యాచ్ లో. అవును, ది బెస్ట్. మా మమ్మీకి కూడా మాగాయి ఫేవరెట్ అయిపోయింది ఈ బ్యాచ్ లో. సో అందుకని మీరు అందరూ మంచిగా చాలా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈరోజు మనము ఆప్రికాట్ డిలైట్ చేస్తున్నాం కదా, దానికి ఆప్రికాట్స్ కావాలి. మనకి డ్రై ఆప్రికాట్స్ దొరుకుతాయి, ఇలాంటివి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. దీన్ని ఖుబానీ అంటారు. సో వీటిని వాష్ చేసుకుందాం ఫస్ట్. సో ఏమైనా డస్ట్ ఉన్నా చేసినా మనం మంచిగా వాష్ చేసుకుంటే బెటర్. సో ఇలాగా హాట్ వాటర్ పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 4 to 5 hours నానాలన్నమాట, అప్పుడు ఇవి మంచిగా ఉబ్బుతాయి. సో ఇప్పుడు మనం దీన్ని హాట్ వాటర్లో వేసేస్తున్నాము. వేసేసి ఒక బబుల్ రానిద్దాం. ఒక బబుల్ రానిచ్చిన తర్వాత మనము పక్కకు పెట్టేద్దాం ఒక 4-5 hours. సో మనం మార్నింగ్ ఆప్రికాట్స్ అంటే ఖుబానీ మనకి ఎనీ డ్రై ఫ్రూట్ షాప్లో ఈజీగా దొరుకుతుందండి. ఇది వచ్చి 250 grams అనమాట. దీన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసేసి నానబెట్టేసేసాను. అట్లీస్ట్ ఒక 4 to 5 hours నానాలి. ఇది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయి. ఈ సీడ్స్ని పడేయకూడదు, ఇది ఏం చేయాలి నేను లాస్ట్లో చెప్తా, ఓకేనా. చాలా బాగుంటాయి సీడ్స్. సో ఇది మనం ఖుబానీ బాయిల్ అయిపోయింది, మంది సాఫ్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసేసి షుగర్ కావాలండి. 750 ml పాలు కావాలి, కస్టర్డ్ పౌడర్ కావాలి, 200 ml ఫ్రెష్ క్రీమ్ కావాలి, 1 కప్పు షుగర్ పౌడర్ కావాలి. బయట మనకి రెడీమేడ్ వెనీలా కేక్ ఇలా స్లైసెస్ దొరుకుతుంది కదా, అలాంటి వెనీలా కేక్ కావాలి, వెనీలా ఎసెన్స్ కావాలి. సో ఫస్ట్ 750 ml పాలు బాయిల్ చేసుకుందాం మనము. నేను టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే దీనికి మనకు అవసరం లేదు ఫుల్ క్రీమ్ మిల్క్. యాజ్ ఇట్ ఈస్ డెజర్ట్ క్యాలరీస్, మళ్ళీ దాంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ ఎందుకు మనకి. సో ఈ 1/2 లీటర్ నుంచి 1/2 లీటరే వేస్తాం మనము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. సో మిల్క్ కాగనివ్వాలి. సో ఇప్పుడు వచ్చేసేసి ఈ ఖుబానీని ఇలాగా మనము తీసుకొని, ఇదిగోండి దీని యొక్క ఫ్లెష్ని దీనిలో వేసేయండి. ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ పక్కన పెట్టుకుందాం, తర్వాత వాడుకుందాం. సో ఇలా చూసారా, ఊరికినే ఇలా మ్యాష్ అయిపోవాలన్నమాట. అంత బాగా కుక్ చేయాలి. ఒక 10 minutes హాట్ వాటర్లో మంచిగా కుక్ చేసిన తర్వాత ఒక 4-5 hours మనం నానబెట్టాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం స్టవ్ ఆన్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పాలు కూడా మంది పొంగొచ్చేస్తుందండి. సిమ్ పెట్టేసుకుందాం, ఎందుకంటే మనం దీంట్లో కస్టర్డ్ వేయాలి కాబట్టి సిమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి షుగర్. యాక్చువల్లీ 2 to 3 tablespoons సరిపోతుందండి 1/2 kilo ఆప్రికాట్స్కి. కాకపోతే మా ఇంట్లో అందరికీ కొంచెం స్వీట్ టూత్ ఎక్కువ కాబట్టి నేను 6 spoons వేస్తున్నాను. సో ఈ 2 మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్, ఏదైతే మనం బాయిల్ చేసుకున్నాం కదండి ఆ వాటరే మనం వేస్ట్ చేసుకోవద్దు, కొద్దిగా వేసుకుందాము బాస్. ఇప్పుడు దీంట్లో ఇది మంచిగా కుక్ అవ్వాలి. ఆపేసాను. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో కస్టర్డ్ కలిపేస్తామన్నమాట. ఇది మంచిగా బాయిల్ అయ్యి మంచిగా ఇలాగా గ్రాన్యూల్స్ లాగా మంచిగా అది బాయిల్ అయ్యి దగ్గరికి వచ్చి గ్రాన్యూల్స్ ఒక జామ్ లాగా తయారవుతుంది, మరీ ఎక్కువ కాకుండా. చూపిస్తాం మీకు ప్రొసీజర్. ఈలోపు దీంట్లో వచ్చేసేసి మనం కస్టర్డ్ కలుపుకుందాం. సో ఈ పాలల్లో వచ్చేసేసి మనము 3 to 4 tablespoons షుగర్ వేయాలండి ఫస్ట్.
ఏదైనా సరే స్వీట్ మీకు తగ్గట్టు. సో ఇప్పుడు షుగర్ వేసేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఇలాగా కస్టర్డ్ 4 టేబుల్ స్పూన్స్, దీనిలో పాలు వేసుకోవాలి. ఓకే, దీన్ని ఒక పేస్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ కస్టర్డ్ స్లరీ. సో ఎప్పుడు కూడా మనం కస్టర్డ్ వేసుకునేటప్పుడు కంటిన్యూస్లీ మిల్క్ని కలుపుతూ ఉండాలండి, లేకపోతే కస్టర్డ్ అనేది ముద్దగా అయిపోతుంది, ఆ తర్వాత మీరు బ్రేక్ చేయలేరు. ఓకేనా? అండ్ అంటుకుపోద్ది, మాడిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఇలా అయిపోవాలన్నమాట, వేస్ట్ చేయకూడదు. ఇదిగోండి, ఫుల్ సిమ్లో పెట్టేసాను నేను. ఫుల్ సిమ్లో పెట్టేసి, అమ్మో వెనీలా ఎసెన్స్ ఇవ్వవా? దీంట్లో మన వెనీలా ఎసెన్స్ వచ్చేసేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం ఫర్ నైస్ ఫ్లేవర్. ఒకవేళ మీకు ఇంకేమైనా ఫ్లేవర్ కావాలన్నా యూ కెన్ యాడ్. మన కస్టర్డ్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఒక 2-3 బాయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇలా చేసినప్పుడు ఇలా అంటే ఇలాగా లైన్ ఉండిపోతుంది అనమాట. దట్ మీన్స్ ఆర్ కస్టర్డ్ ఈస్ కుక్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేద్దాము, సో దట్ చక్కగా చల్లారాలి. వేడిగా ఉంటే మనం అసెంబుల్ చేయలేమన్నమాట. సో అందుకే దీన్ని ఫ్యాన్ కింద పెట్టేద్దాం. సో మన ఖుబానీ అంటే మన ఆప్రికాట్స్ కూడా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఆఫ్ చేసేసి దీన్ని మ్యాష్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ పొటాటో మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకోండి. ప్రతి ఒక్కటి చల్లారాలండి, ఏది కూడా వేడిగా మనం అసెంబుల్ చేయకూడదు. ప్రతి ఒక్కటి చల్లారాలి, చల్లారిన తర్వాత అసెంబుల్ చేయాలి. సో ఇట్లా మంచిగా స్మూత్ మ్యాష్ చేసుకోవాలి. ఓకే, పప్పు గుత్తితో చేసుకోవచ్చు, మజ్జిగ కవంతో చేసుకోవచ్చు. అందరింట్లో పొటాటో మ్యాషర్ ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? ఇది చూడండి ఎంత మంచిగా మ్యాష్ అయిపోయిందో. అవుట్ సైడ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే రెస్టారెంట్స్లో దీన్ని అపీలింగ్గా చేయడానికి దే విల్ యాడ్ లిటిల్ ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్స్లో 2 వెరైటీస్ ఉంటుంది. ఒకటి వచ్చేసేసేయండి ఫుడ్ కలర్ వచ్చేసేసి మంచి ఫుడ్ కలర్ ఉండదు. ఒకటి వచ్చేసేసి మామూలుగా మనకి ఫుడ్ గ్రేడ్ అంటే మనం తినొచ్చు అటువంటి ఫుడ్ కలర్ ఉంటుంది. కానీ ఈ రెండు మనం ఎందుకు వేసుకోవాలి? ఏ రంగు లేకపోతే డిష్ బాగోదా? టేస్ట్ బాగుండాలి, అంతే కదా మనకి కావాల్సింది. సో నేను రంగు వేయట్లేదు, అది మ్యాటర్ అక్కడ. ఓకే, అయిపోయింది. దీన్ని కూడా చల్లారుద్దామండి, అన్నీ చల్లారాలి మనకి. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ జార్జెట్ శారీ ఈజ్ ఫ్రమ్ కీర్తన ట్రెండ్స్, మా మేనత్త స్టోర్ అనమాట. సో మా మేనత్త దగ్గర ఈ శారీ నాకు చాలా నచ్చింది. నేను అడిగా ఈ చీర నేను కట్టుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నాయా లేదా చీరలు అని అంటే ఉన్నాయంట. 4-5 శారీస్ ఉన్నాయంట. సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కొనుక్కోండి. ఇదిగోండి, పళ్ళు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఫుల్ శారీ ఇవి వచ్చి సీక్వెన్స్ వచ్చింది, ఇలాగా కట్ స్కాలప్ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసేసి బ్లూ వచ్చిందండి. కాకపోతే మనకి టైం ఉండదు కదా, అట్టకట్టగా కట్టేయాలి చీర వచ్చిందంటే. బాగుందమ్మ చీర, నైస్ నో. అన్ని బ్లాక్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అమ్ము, ఎంత బాగుందో, నాకు భలే నచ్చింది ఈరోజు వెళ్తే, అందుకే తీసుకున్నా. సో మీకు కూడా కావాలనుకుంటే కీర్తన ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 స్క్రీన్ మీద వస్తుంది, వెంటనే కొనేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బై ద వే ఈ శారీ ప్రైస్ చెప్పనా? 965 రూపీస్. అవును, అండ్ క్వాలిటీ చాలా బాగుంది. బాగుంది కదమ్ము. 965 రూపీస్ ఇస్ నాట్ బ్యాడ్ అమ్ము. సో అందుకని, అండ్ విత్ షిప్పింగ్ అండి, మీరేం షిప్పింగ్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. 965 ఇంక్లూడింగ్ షిప్పింగ్. సో అందుకని ఇమీడియట్గా కొనుక్కోండి. ఓకేనా? పదండి, మళ్ళీ ముడేసుకొని మనం పనిలో దిగాలి, రండి. సో ఇలాగా స్మూత్ క్రీమ్ అంటే మీగడ మీ ఇంట్లో ఉండేదైనా వాడుకోవచ్చు, లేదంటే స్టోర్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నేనైతే బయట నుంచి తెప్పించాను. సో దీంట్లో వచ్చేసేసి మనము షుగర్ కలపాలి. షుగర్ పౌడర్, ఎస్ వీఆర్ పుట్టింగ్. ఇది కూడా బయట రెడీమేడ్ దొరుకుతుందండి, కాకపోతే నేను మిక్సీకి వేసుకున్నాను. యాక్చువల్లీ 1 కప్, ఇది ఎంత ఉందో అంత వేయాలి. మీకు కొంచెం తక్కువ షుగర్ కావాలనుకుంటే మీరు తక్కువ షుగర్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ ఇష్టం. ఏంటి మేఘనా గారు ఎన్ని క్యాలరీస్ ఉండే స్వీట్ చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే స్వీట్ అన్నాక అప్పుడప్పుడు అలాగా వన్స్ ఇన్ అ వైల్ చీట్ డే ఉన్నప్పుడు తినండి, రోజు తినమాకండి. ఓకేనా? మాట్లాడకుండా కలపడం కానీ
మాట్లాడకుండా తల చూపించరు కానీ వల్ల కాదు కదా. జంధ్యాల గారు ఉండుంటే నన్ను ఎంత మెచ్చుకుందరో. ఎందుకు ఆయన సినిమాలో నన్ను పెట్టుకొని ఉంటే ఏదో ఒక యాక్టివిటీ లేదే అంటే చాలా న్యాచురల్గా అలాగా చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. కాదు అమ్మ నేను మంచి ఆర్టిస్ట్ నేనమ్మ, డోంట్ సే దాట్. ఆయన నన్ను తీసుకొని ఉండుండేవారు. ఇప్పుడు ఉండుంటే ఆయన ఈ పిల్ల ఎవరో మంచి ఆర్టిస్టు, ఈ పిల్లని పెట్టుకుందాం మనము అనేసి నన్ను తీసుకొని ఉండేవారు. కాకపోతే ఆ టైంలో నేను లేను కదా ఇండస్ట్రీలో. సో ఐ ఫీల్ బ్యాడ్. కొన్ని మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసే అవకాశం మనకి రాలేదు. ఇలా మిక్స్ చేసుకొని ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకుండా కేక్ రెడీ, ఇది రెడీ, అవి రెండు చల్లారుతున్నాయి. దీన్ని వేస్ట్ చేయకూడదు మనం. ఇది మనం నార్మల్గా ఏంటి అందరు ఆప్రికాట్స్ ఈ సీడ్స్ పడేస్తారు, చాలా మందికి విలువ తెలియదు దాని సంగతి. సో మనం అలా చేయకూడదు. మనం ఇలాగా పప్పులు వస్తాయండి దీనిలో, బాదం పప్పుల్లాగా చూసారా. కొంతమందికి తెలియదమ్ము. దీన్ని మనం గార్నిష్కి వాడుకుందామమ్ము. మరి అదే మరి చాలామంది పడేస్తారు దీని విలువ తెలియని వాళ్ళు. నీకు తెలుసా ఇది బయట మార్కెట్లో ఇఫ్ యూ హ్యావ్ టు బై దిస్ ఇస్ 2000 రూపీస్ కిలో అంట. ఇది ఈ పప్పులు, ఈ కుబాని ఆప్రికాట్లో వచ్చే బాదం. సో ఎందుకు పడేయాలండి మనం చెప్పండి. సో ఒక చిన్న కడాయిలో నేను ఇలా వాటర్ వేసుకున్నానండి. ఈ బాదం పప్పులు ఉన్నాయి కదా, ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. వీటిని దీని లోపలికి ఆప్రికాట్ బాదంని వేసేద్దాం. ఒక బాయిల్ రానిచ్చుదాం, ఎందుకంటే తోలు వచ్చేయాలన్నమాట. అందుకని ఒక బాయిల్ ఒక 5 minutes. ఓకే, ఇలాగా వైడ్గా ఉండే గ్లాస్ బౌల్ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మన ఆప్రికాట్ జామ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా వేసుకొని ఈ స్పూన్ ఏదైనా మీ ఇష్టం ఏదైనా స్పూన్తో ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద బేస్ అన్నమాట. ఓకే, సో ఇలాగా మన కేక్ పీసెస్ బయట దొరుకుతాయి కదా, వాటిని నీట్గా ఇలాగా మన ఇష్టం. కొంతమంది అంటే కానీ యాక్చువల్లీ ప్లెయిన్ కేక్ కానీ వెనీలా కేక్ అయితే మాత్రమే బాగుంటుంది, ఇంకా వేరే కేక్స్ వాడకండి. సో గ్యాప్స్ అన్నీ ఫిల్ చేయాలండి. ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఉంది కదా, ఇలాగా అన్నీ ఫిల్ చేయాలి. అండ్ ఈ మధ్యలో గ్యాప్ కూడా మనం ఫిల్ చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ గ్యాప్స్ ఉండకూడదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసి ఫ్రెష్ క్రీమ్ అండ్ షుగర్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అది కూడా మంచిగా ఇలాగా పోర్ చేసేసుకోవాలి. ఎంత ఈజీ చూడండి, అన్నీ రెడీ అయిపోతే 2 నిమిషాలు అంతే. ఇప్పుడు పోర్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఇలాగా ఫుల్ స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఈవెన్గా అన్నిటికీ అంటాలి కదా కేక్కి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. మేఘ్నా గారు బ్రెడ్తో కూడా చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. అయితే ఏంటి అని అంటే బ్రెడ్ వచ్చేసేసి చాలా తొందరగా సాగి అయిపోతుందండి. ట్రై చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం డబుల్ కా మీఠా బ్రెడ్ తీసుకుంటాం కదా, ఆ బ్రెడ్తో ట్రై చేయండి. బట్ కేక్తో అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇది వేసేసామా. ఇప్పుడు దీని మీద వచ్చేసేసి మళ్ళీ ఆప్రికాట్ వేస్తాం. ఓకేనా, మనం వేసుకుంటున్నాం కాబట్టి మనం నో కంజూసీ అండి. అది ఇంట్లో చేసుకుంటే దట్ ఈస్ ది అడ్వాంటేజ్ అన్నమాట. సో దీనిలా నీట్గా మళ్ళీ స్ప్రెడ్ చేయండి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్. ఓకే, వి విల్ పోర్ కస్టర్డ్. మొత్తం చక్కగా కవర్ అయిపోవాలన్నమాట. ఎలా ఉందాము. సో సెకండ్ లేయర్ మళ్ళీ ఇలాగ కేక్ పెట్టేస్తాము. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆప్రికాట్ వేసేస్తున్నాను. ఇన్ని లేయర్స్ ఉంటాయేమో బయట, అందుకే ఇంట్లో చేసుకోవాలి. ఇన్ని లేయర్స్ ఉండవండి బయట, సింగిల్ లేయర్ ఉంటుంది, దానికే అంత ఛార్జ్ చేస్తారు.
సో ఇప్పుడు దీని మీద మళ్ళీ క్రీమ్ వేస్తున్నాను. ఇప్పుడు అదే దాని మీద మొత్తం క్రీమ్, ఫుల్ క్రీమా? ఓకే. కానీ చల్లబడాలి. అవును. ఫుల్ రూమ్ టెంప్ మంచిగా ఫ్రీజ్ చక్కగా అయిపోతే అప్పుడు ఇలాగా పీసెస్ లాగా వస్తుంది. అయితే ఇప్పుడు చేసింది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మేము ఈరోజు ఎపిసోడ్ ఈవినింగ్ చేస్తున్నాం. మీకు మార్నింగ్ చూస్తున్నారు, మేము ఈవినింగ్ చేస్తున్నాం అనమాట ఎపిసోడ్. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ టేస్టింగ్ వేరే బట్టల్లో ఉంటాము, కానీ ఈ బట్టల్లో ఉంటాం. మళ్ళీ రేపు మార్నింగ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. ఓకే. దీనిపైన ఇంకేం వస్తాయి కదా, పైన కొంచెం ఆప్రికాట్ నట్స్ ఉన్నాయి కదా, అది పైనుంచి మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కావలిస్తే కొంచెం పిస్తా మనం క్రష్ చేసుకోవచ్చు. నో పిస్తా మనం పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, బాదం పౌడర్ వేసుకొని వేసుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా అదంతా మన ఇష్టం అనమాట. బట్ ఎనీవేస్ ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక క్లింగ్ ఫిలిం పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఫుల్గా ఉంది కాబట్టి మూత పెడితే మళ్ళీ బయటకు కారిపోద్ది. సో క్లింగ్ ఫిలిం పెట్టేస్తాను. రేపు మార్నింగ్ నేనా చూస్తుంటేనే అసలు అది అందాల కన్నెబామ ఇలలోనే ఉన్నది. నేను వెళ్ళాను మాస్టర్ షెఫ్కి. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాము. ఎస్, టేస్టింగ్ టైంలో కలుద్దాం. ఎస్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా ఆప్రికాట్ డిలైట్ చూడండి, అసలు కదులుతుందా? చూసారా ఎంత మంచిగా ఇదైపోయిందో. లుక్స్ సో యమ్ కదా. ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటో నాకు తెలీదు, మా ఆయన చెప్తారు. నేను టేస్ట్ చేసిన ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందో లేదో చెప్తాను. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి, ఎలా ఉందో చెప్తాను. ఓకే. జెన్యున్గా చెప్పు. బాగుందండి అమ్మ, నిజంగా. అవునా? సీరియస్లీ అమ్మ, నిజంగా మీరు ట్రై చేయండి. బా యమ్మ. చల్లగా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టింది మా ఆవిడ. వాట్ ఈస్ దట్? బాదం పెడుతున్నా. బాగుందా? సరిపోయిందమ్మా. గాడ్ బ్లెస్ యూ. నిజంగా అసలు ఎంత టేస్టీగా ఉందంటే, మంచిగా రెస్టారెంట్ డిష్ పనికి వస్తాము. అస్సలు చాలా రిచ్గా ఉందండి క్రీమ్. నా మాటని మీరు ఆప్రికాట్ డిలైట్ చేసుకొని తినండి. మీరే అంటారు మేఘ్నా గారు క్యా బాత్ అని అంటారు. కస్టర్డ్ డై ఫార్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కదా. చాలా చూసారా, తినేస్తున్నాం మేము మొత్తం. అమ్మో, ఇదైతే చాలా అడిక్షన్. ఇంకా ఇప్పుడు ఇంకా మమ్మీకి, పప్పాకి, అనికి, అంకితకి వీళ్ళందరికీ పంచాలి. న్యాయంగా వాళ్ళకి పంచి మిగిలింది మేము తింటాం. ఓకేనా? సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలంటే మన ఆర్డర్లు బాగా పెట్టుకోండి అండ్ మంచినీళ్ళు బాగా తాగండి. జాగ్రత్తగా ఉండండి. టాటా, బాబాయ్. లవ్ యు ఆల్.